నచ్చి మరి తన అమూల్యమైన సందేశాన్ని మరి బాబాసాహెబ్ గురించి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. ఇక్కడికి మాకు ఆహ్వానాన్ని తెలిపినటువంటి భీమరాజ్ సేవా సమితి వారికి, అలాగే ఉన్నటువంటి సహోదరులకి, అలాగే పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అంబేద్కర్ గురించి ఒక మాటలో చెప్పడానికి ఏం లేదండి. ఆయన గురించి చెప్పడానికి అనేకమైనటువంటి మాటలు ఉన్నాయి. నాకు వయసు సరిపోదు, నాకు జ్ఞానం కూడా అంతకంటే కూడా సరిపోదు. కొన్ని నేను చదివినటువంటివి, కొన్ని తెలుసుకున్నటువంటివి సత్యాలు మీకు తెలియపరుస్తానండి. ఈరోజు మన భారత రాజ్యాంగ నేత, రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి జరుపుకుంటున్న ఇక్కడ మనందరికీ కూడా కొన్ని ఆదేశాలు మనకు తెలియపరిచారండి. ఆయన ఎవరు, ఆయన ఎక్కడ పుట్టాడు, ఎలా అంబేద్కర్ జయంతి మనం అందరం జరుపుకుంటున్నాం, ఆయన గురించి ఎంతగా ఆయన కష్టపడ్డాడు, ఈ రోజున బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఒక ఆదర్శంగా ఎలా ఉన్నాడు అనేటువంటి విషయాలు తెలుసుకుందామండి. అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14వ తేదీన జన్మించారండి. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలు, వాటన్నిటినీ కూడా అధిగమించి విద్యను సాధించాలని కృషి పట్టుదలతో ఆయన గొప్ప ఆదర్శవంతుడిగా మనందరికీ కూడా ఉన్నాడండి. కాబట్టి మనందరికీ కూడా తెలియపరుస్తున్నటువంటిది ఏంటంటే, భారత రాజ్యాంగాన్ని రూపించినటువంటి మహానుభావుడు అంబేద్కర్ ప్రతి మనిషికి సమాన హక్కులు ఉండాలని చెప్పి ఆయన ఎంతగానో ఆకర్షించాడండి. ఆకర్షించినటువంటి వ్యక్తుల్లో ఆయన మొట్టమొదటి వాడండి. అలాగే కుల వివక్షణ నిర్మించడానికి జీవితాంతం కూడా పోరాడినటువంటి వారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అండి. విద్య పొందండి అంటే, అలాగే పోరాడండి అనే సిద్ధాంతాలని, అలాగే మనందరికి కూడా ఒక మార్గదర్శిగా ఉన్నాడు. సమానత్వం, న్యాయ, స్వేచ్ఛ వంటి విలువైనటువంటివి మన జీవితంలో ఇవన్నీ కూడా చూపించినటువంటి ఒక ఆదర్శవంతుడైనటువంటి వాడు అంబేద్కర్ అండి. ఈ జయంతి సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను గౌరవిస్తూ సమాన సమాజ నిర్మాణానికి కట్టుబడి పని చేయాలని సంకల్పిద్దామండి మనందరం కూడా. ఏంటి అవన్నీ అని చూసుకున్నట్లయితే, మొట్టమొదటి భారతీయుడు విదేశాల్లో డాక్టరేట్ చదివిన వారు ఎవరైనా ఉన్నారంటే ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయి ఉన్నాడండి. ఆయన తొలి భారతీయుడై ఉన్నాడండి. ఎక్కడ చదువుకున్నాడో తెలుసండి, కొలంబియా యూనివర్సిటీలోనూ ఆయన డాక్టరేట్ పొంది తొలి భారతీయుల్లో ఒకటిగా ఉన్నాడండి. అంతేకాదండి, ఆయన బహు భాషా పండితుడండి. ఆయనకు వచ్చినటువంటి భాషలు మనం చూసుకున్నట్లయితే, ఆయనకు తెలుగు కాకపోయినప్పటికీ కూడా హిందీ, ఇంగ్లీష్, సంస్కృతి, అలాగే పాలి, మరాఠీ వంటి భాషల్లో ఆయనకి చాలా పట్టు ఉందండి. అలాగే రూపాయి సమస్య ఆయన పరిశోధన చేసి ఆయన రాసినటువంటి ది ప్రాబ్లం ఆఫ్ ద రూపీ అనే పుస్తకాన్ని భారత ఆర్థిక విధానాల్లో ఎంతో ప్రభావితం చూపించినట్లుగా మనకి భారత రాజ్యాంగంలో ఉందండి. అలాగే మహిళలందరూ కూడా ఈ రోజున స్వేచ్ఛగా ఉన్నారంటే గనక ఆయన ఒక చట్టాన్ని తీసుకొచ్చాడండి. మహిళల హక్కుల కోసం హిందూ కోడ్ బిఎల్ ద్వారా మహిళా సమాన హక్కులు ఇవ్వాలని తీవ్రంగా ప్రయత్నించినటువంటి వ్యక్తుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన ఒకరండి. అలాగే బౌద్ధ మతంలోకి మార్పు ఆయన ఎప్పుడు వచ్చాడంటే, 1956లో ఆయన బౌద్ధ మతాన్ని స్వీకరించి లక్షల మందికి మార్గదర్శకుడు అయ్యాడండి. అలాగే ఆయన చూసుకున్నట్లయితే ఆయనకు ఉన్నటువంటి డిగ్రీలు చాలా ఉన్నాయండి. ఆయన మొత్తం 30కి పైగా విద్యా పట్టాలు ఉన్నాయని, ఇది చాలా అరుదైన విషయము అని చెప్పి చాలా మంది కూడా పరిశోధనలో తెలియపరిచి ఉన్నారండి. ఈ రోజున మనం అందరము కూడా ఏ గ్రామానికి వెళ్ళినా సరే, ఏ పట్టణానికి వెళ్ళినా సరే, ఏ దేశానికి వెళ్ళినా సరే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తెలియనటువంటి వారు ఒక్కరు కూడా లేరండి. చాలా మందిలో కూడా ఏంటంటే రిలీజన్లో మతాలు మారుతారు కానీ ఆ అంబేద్కర్ అంటే ఎవ్వరికి కూడా ఎటువంటి ద్వేషం ఉండదండి. ఎందుకో తెలుసండి, ఆయన భారత రాజ్యాంగాన్ని ఆయనే చక్కగా మనందరికి కూడా అందించి ఉన్నాడు. అందులో ఎక్స్పెషలీ బడుగు బలహీన వర్గాలటువంటి వారు
వారందరికి కూడా ఒక ఆదర్శాన్ని చూపించాడండి. ఎంతో మంది ఇబ్బందులు, ఇరుకులు, సమస్యల్లో ఉంటున్నప్పుడు వారందరికి కూడా ఒక మార్గాన్ని తీసుకొచ్చి నిజంగా ఈ రోజున ఒక అక్షరాన్ని కూడా చేర్పులు మార్పులు చేయటానికి ఎవరికి కూడా అవకాశం లేకుండా చేశాడండి. చూసుకున్నట్లయితే ఎక్కడికి ఏ గ్రామానికి వెళ్ళండి, ఏ వీధిలో కూడా చూడండి ఆయనది ఒక స్ట్రాచ్యూ ఉంటుందండి. ఖచ్చితంగా మనం పట్టణాల్లోకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా ఒక స్ట్రాచ్యూ ఉంటుందండి. అక్కడ 3 పదాలు అయితే ఎప్పుడు కూడా లిఖింపు చేసి ఉంటాయండి. మీరు పోరాడండి, మీరు బోధించండి, సమీకరించండి. ఏమి పోరాడాలండి? మనకిచ్చినటువంటి హక్కుల్లో ఎవరైనా సరే చేర్పులు మార్పులు చేసి లేనటువంటి విషయాలు కల్పించి మనకేమైనా సరే రాజ్యాంగానికి విరుద్ధంగా ఎవరైనా సరే ప్రయత్నించినట్లయితే ఆ హక్కుల కొరకు మీరు పోరాడండి అని చెప్పి ఉంటుందండి. ఏమి బోధించాలండి? ఆయన భారత రాజ్యాంగం కొరకు ఎంతగా కష్టపడ్డాడో, ఎంతగా ప్రయాసపడ్డాడో అనేటువంటి సత్యాన్ని మన భావితరాల వారికి, భవిష్యత్తు వారికి, మన బిడ్డలకి అందరికీ కూడా ఆయన గురించి మనం తెలియపరచాలని చెప్పి అక్కడ లిఖింపజేసి ఉన్నాడండి. సమీకరించాలండి. అందరిలో కూడా ఏం కావాలో తెలుసండి? సమానత్వము అని చెప్పి మాట్లాడతాడండి. ఎటువంటి హెచ్చు తగ్గులు లేదండి, ఎటువంటి విభేదాలు లేవండి. అందరిని కూడా ప్రేమతో చూడాలి, అందరిని కూడా సమానంగా చూడాలని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంతగానో మనందరికీ ఒక ఆదర్శాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తుల్లో ఆయన. చాలా మంది కూడా అనుకుంటూ ఉంటారు అంబేద్కర్ అంటే ఒక రాజ్యాంగ నిర్మాత అంటారు కానివ్వండి, ఇంకా చాలా విషయాల్లో మనకు తెలియనటువంటి విషయాలు ఎన్నో చేశాడండి. ఈ రోజున ప్రపంచం అంతా కూడా కొనియాడబడుతుందండి. అమెరికాకి వెళ్తే అంబేద్కర్ గురించి చెప్తారండి. వేరే కంట్రీకి, ఏ కంట్రీకి వెళ్ళినా సరే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే తెలియనటువంటి ప్రజలు ఎవరు కూడా ఉండరండి. కానీ అటువంటి అంబేద్కర్కి ఈ రోజున చక్కగా బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నటువంటి భీమారం సమితి వారికి అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. ఈ కొద్ది మాటలు నిజంగా నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. జై భీమ్.